ఈ ఓటు వేయాలంటే మేనిఫెస్టో చూసి జనాలు ఓటు వేయాలా, లేకుంటే మంచిని చూసి ఓటు వేయాలా, సో లేకుంటే క్యాండిడేట్ని చూసి ఓటు వేయాలా, ఏ విధంగా ఓటు వేయాలంటారు జనాలు ఓటు వేయాలంటే? ఓటు వేయాలంటే మేనిఫెస్టో చూసి కాదండి. మేనిఫెస్టో ఎవడైనా ఇస్తాడు. మోడీ ఇచ్చిండు, చంద్రబాబు ఇచ్చిండు, జగన్ ఇచ్చిండు, ఇక్కడ కేసీఆర్ కూడా ఇచ్చిండు. కానీ ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎవడు ఇచ్చిన మేనిఫెస్టోని ఒక మంచిగా ఎవడైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూసిర్రా మీరు? ఖచ్చితంగా కంప్లీట్గా నాకు తెలిసి దాంట్లో ఒక మద్యపాన నిషేధం ఒకటి చేయలేదేమో. మిగతా అన్ని మ్యాక్సిమం నేను అమలైంది. మేనిఫెస్టో చెప్పిన దానికంటే కూడా కొన్ని 2-3 పథకాలు కూడా మేనిఫెస్టోలో లేని కూడా చెప్పిండు. మరి అందు గురించే మేనిఫెస్టో ఎవడు అమలు చేసేవాడిని చూసి, నాయకుడిని చూసి చెయ్యాలి. కానీ ఏదో కులం పేరుతో మతం పేరుతోనో ఎవడో వాడు చెప్పిండు వీడు చెప్పిండు ఆత్రమే కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఫైనల్ క్వశ్చన్. ఓటు వేయడానికి వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని ఓటు వేయాలా, నిజాయితీగా ఓటు వేయాలా, పోనీ డబ్బులు తీసుకొని అభిమానంతో ఒకరికి ఓటు వేయాలా, ఎలా వేయాలంటారు? నేను చెప్పేది ఏంటంటే నేను ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా. డబ్బులని తీసుకొని ఓటు వేయొద్దు. కానీ మన ఇండియాలో ఎలక్షన్ అనేవి డబ్బుతో ముడిపడాయి. అంటే కొంతమంది రాజకీయ నాయకులే మీ డబ్బే మీరు ఓటు తీసుకొని మీకు కావాల్సిన వరకు ఓటు వేయండి అంటున్నారు. సో దీనికి సంబంధించి మీ మాటల్లో మీరు ఏమంటారు? నేను చెప్తాను, ఆయన ఉద్దేశం ఆయన చెప్పిండు. కానీ నాకు తెలిసి ఓటు తీసుకొని ఓటు వేయొద్దు. ఎందుకంటే ఓటు అనేది డబ్బు తీసుకొని ఓటు వేయొద్దు. ఎందుకంటే ఓటు అనేది మన భవిష్యత్తు. ఈ రోజు మనం ఎన్నుకున్న అధికారి, మన హక్కు కూడా బాధ్యత కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఓటేసిన వ్యక్తి సడన్గా ఏదైనా హాస్పిటల్లో ఒక స్కూల్లో తెచ్చిండు అనుకోండి, అది మన పిల్లలకు భవిష్యత్తుకు వస్తుంది. అది పని చేయడానికి మనం సమర్థుని కానోనికి వేసినాం అనుకో, వాడు ఓట్లు వేసుకొని వెళ్ళిపోయాడు అనుకో, వాడు దొంగ ఓట్లు వేసుకొని వెళ్ళిపోయాడు అనుకో, వాడు దోచుకోవడానికి వానికి సరిపోదు. అందుగురించే ఓటుకి నువ్వు డబ్బు తీసుకొని వేయకపోతే నువ్వు వానికి గల్లా పట్టుకొని ధైర్యంగా అడిగే హక్కు నీకు ఉంటుంది. నువ్వు ఓటుకి 2000 3000 తీసుకున్నావు అనుకో, నువ్వు నెక్స్ట్ టైం నువ్వు గెలిచిన తర్వాత వాని దగ్గర పోయిన వాడు ఏమంటాడు, నీకు ఒక్క సెకండ్ కూడా నీకు మాట్లాడడానికి అవకాశం ఇయ్యడు. అందుగురించే నీకు ఏదైనా పని ఉన్నా 5 సంవత్సరాలు నీకు పని కావాలంటే ధైర్యంగా ఓటే బాధ్యతగా నీ హక్కుగా మంచి సమాజం గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు ధైర్యంగా గల్లబట్టి అడిగే హక్కు